బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అమ్మా బాబు, అమ్మ ఆరోగ్యంగా ఉన్నావమ్మా? ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? నాకు చాలామంది ఆడబిడ్డలు ఒక తండ్రి వలె నన్ను అభిమానించి ఫోన్ చేస్తూ ఉంటారు. వారి కష్ట సుఖాలు చెబుతూ ఉంటారు. కష్టాలు చెబుతూ ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఒక పురుషుని యొక్క చేతిలో ఆడబిడ్డను పెడితే ఆడబిడ్డను బాగుగా చూసుకోవాలి. భర్త ఇష్టానుసారంగా త్రాగి తందనాలాడుతూ లేక స్త్రీలతో తిరుగుతూ ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉంటే ఆ అమ్మాయి వేదన ఎంతగా ఉంటుందో ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాలకు బిడ్డలు పుడతారు. బిడ్డలు పుట్టినప్పుడు ఇటువంటి కుటుంబాలలో సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకా నేను భరించలేను అంకుల్ అని చెప్పిన బిడ్డలు కూడా ఉంటున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి అనేది నా యొక్క ఆశ. ఏదో మన యొక్క వాక్య చాతుర్యం తెలివితేటలు ప్రదర్శించుకోవడానికి కాదు. దేవుని వాక్య విశ్లేషణ వచనం వెంబడి వచనం చెబుతున్నాము అని అంటే ఒక అధ్యాయానికి ఎంత ఖర్చు పెడుతున్నామో మీరు ఆలోచించాలి. దీని వెనుక ఇంత శ్రమ ఇంత ఖర్చు ఉంది కాబట్టి మేము చేయవలసిన బాధ్యత మేము చేయాలి అని మీరు అనుకుని ప్రభువు యొక్క నామాన్ని కనపరచాలి. మీరు చేయవలసింది ఏమీ లేదు. మీరు చేయవలసింది ఒక్కటే, అదేమిటనగా యేసు ప్రభువు వారిని మీ హృదయాంతరంగాల్లోనికి ఆహ్వానించాలి. అది మీరు చేయగలిగితే సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయి.
మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు స్తోత్రాలు. యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రభువా. 38 సంవత్సరాలుగా ఆ కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు, కానీ ప్రేమ కలిగిన ప్రభు మీరు పట్టించుకొని తన జీవితంలో చేసిన అద్భుత కార్యం కొరకై వందనాలు స్తోత్రాలు. లోకంలో మమ్మల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ ప్రేమ మా పట్ల ఉన్న అతి శ్రద్ధాశక్తుల కొరకై మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మేము కూడా పాప కుంటి జీవితంలో, పాప వ్యాధి జీవితంలో జీవిస్తూ ఉన్నాం. ఈ పాపపు వ్యాధిని పోగొట్టడానికి, ఈ లోకంలోనికి పాపాలను క్షమించడానికి పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చినందుకై స్తోత్రాలు. ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నేర్చుకోవలసినవి నేర్చుకోవడానికి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడానికి మీ సహాయం అనుగ్రహించండి. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చి ఈ వాక్యాన్ని వింటున్నారు, వారందరినీ మీ చేతులెత్తి దీవించండి, మహిమ పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనలను దీవించునుగాక. ఇప్పటికి 4 అధ్యాయాలు సంపూర్ణంగా అయ్యాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము మనకు పరిచయమైన అధ్యాయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యుద్ధుండెను, వాక్యము దేవుడైండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన కృపా వాక్యం. ఈ వాక్యాన్ని యోహాను గారు తెలుసుకున్నారు. ఈ బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యంలో ఆయన ఎలుగెత్తి చెబుతూ ఉన్నట్లుగా 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. యేసు ప్రభు వారి శబ్దంగా ఈ లోకానికి యోహాను గారు పంపబడ్డారు. యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. తదుపరి యేసు ప్రభు వారిక శిష్యులు ఏ రీతిగా అయ్యారో యేసు ప్రభు వారికి ఒకరి వెంబడి ఒకరు ఆ సత్యాలు మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకు అని అంటే నేను ఈ మాటలు చెప్పేది, యోహాను సువార్త 1వ అధ్యాయము అనగానే మనకు ఆ అధ్యాయం యొక్క ఒక వ్యూ మన మనస్సులలో ఉండాలి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన కానా వివాహంలో చేసిన అద్భుత కార్యం. ఇందులో ముఖ్యమైనది యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మ గారు చెప్పింది ఏమిటనగా, ఆయన మీతో చెప్పినది చేయుడి. అవును, మన యొక్క జీవితాల్లో యేసు ప్రభు వారు చెప్పిందే చేయగలిగినట్లయితే అద్భుతం చూస్తాం అనే సత్యాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయం ద్వారా మనము నేర్చుకున్నాం. నా ప్రియులరా, యేసు ప్రభు వారు తదుపరి దేవాలయంలోనికి వెళ్ళారు. దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఎడ్లను, గొర్రెలను, పావురాల్ని అమ్మేవారును, రోకలు మార్చేవారిని చూచారు. ఆయన హృదయంలో చాలా బాధపడ్డారు. తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి ఆయన తోలివేశాడు. ఈ సంగతి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది. ఆయన కానా వివాహంలో చేసిన అద్భుతం, ఆ యూదుల దేవాలయంలో చేసిన క్రమశిక్షణ పరిచర్య,
మనం అర్థం చేసుకోవాలి. 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి యూదుల మతప్రవిష్టుడు, సన్నిహద్రు మహాసభ సభ్యుడు, పరిసయ్యుడు, గొప్పవాడు నికోదేముతో యేసు ప్రభువారు రక్షణను గూర్చి మాట్లాడటం. ప్రియులరా, యేసు ప్రభువారికి ఎంత ప్రేమ మానవుని పట్ల. నికోదేము వచ్చాడు, ఆయన ఇంత గొప్ప అధికారి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక పరలోక సత్యాలు, రక్షణను గూర్చిన సత్యాలు ఆ వ్యక్తితో మాట్లాడారు. చివరకు ఆ వ్యక్తి యేసు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం వింటున్న వారు ఎవరైనప్పుడు కూడా యేసు ప్రభువు యొక్క మాటలు వింటే ఆయన మాటల్లో ఉన్న జీవం, ఆయన మాటల్లో ఉన్న స్వస్థత, ఆయన మాటల్లో ఉన్న రక్షణ లభ్యమవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి వరకు శాంతి సమాధానం లేకుండా సంసారాలను పాడు చేసుకుంటూ ఇష్టానుసారంగా పాప లోకంలో జీవిస్తున్న నా ప్రియ బిడ్డలు, ఈ రాత్రి ఆ ప్రియ ప్రభు తన 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో దరిదాపు 6 రోజులు 6 పాఠాలు మనం చెప్పుకున్నాం. ఆయన మత ప్రవిష్టులను కలుసుకున్నాడు. ఆయన సమాజంలో సోషల్ మ్యారేజ్లో ఆయన ఉన్నాడు. ఆయన మనుషుల అక్కరలు తీర్చాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అంతకుముందు ఒక పెద్ద ఆయనతో మాట్లాడిన ఆ ప్రియ ప్రభు 4వ అధ్యాయంలో ఒక పతితతో మాట్లాడారు. ఏమాత్రమో సమాజంలో గౌరవం లేని ఒక స్త్రీతో ఆ ప్రియ ప్రభు మాట్లాడారు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. దేవుని నామానికి స్తోత్రం. ఎంత ధన్యులమండి, మనకు ఆ ప్రియ ప్రభు దొరకరు. పల్లెటూరులోంచి పుట్టిన పేదవాడిన నాకు ఆ ప్రియ ప్రభు దొరకరు. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలు, తమ్ముళ్ళు, చెల్లెండ్రు, ఆ ప్రియ ప్రభు మీకు దొరకరా? సమరయ స్త్రీకి ఆ ప్రియ ప్రభు దొరికారు. సమరయ స్త్రీ తను ఏ పనికి వచ్చిందో ఆ పని విడిచిపెట్టింది, కుండ విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళి నేను చేసిన వనీయుదు నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా అని చెప్పి సాక్ష్యం ఇచ్చి ఆ ఊరంతటిని ప్రభు కొరకు సంపాదించుకుంది. ఎంత ధన్య జీవి. 4వ అధ్యాయం ముగింపులో అక్కడ ఒక ప్రధాని కుమారుడు రోగి అయి చావ సిద్ధంగా ఉండగా ఆ ప్రియ ప్రభువుని ఎంతో బ్రతిమలాడాడు ఆ ప్రధాని. నువ్వు వెళ్ళువయ్యా అని అన్నాడు. వెళ్ళడానికి కొంచెం జంగుతున్నప్పుడు కూడా ప్రభు చెప్పిన మాట ప్రకారం అతడు వెళ్ళాడు. యేసు ప్రభువారు ఆ గృహానికి వెళ్ళనక్కర్లేకుండగానే ఆయన మాట ప్రకారము ఆ కుమారుడు స్వస్థత పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. ఇంత మహాదేవుడు మనకు దేవుడుగా ఉన్నందుకై మనము ధన్యులము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ అధ్యాయంలో ఇంకొక అద్భుత కార్యాన్ని ఆ ప్రియ ప్రభు చేస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యూదుల పండుగ ఏం పండుగో రాయలేదు. బహుశా యూదుల పండుగ వచ్చింది, యేసు ప్రభు వారు వెళ్ళారు అనగా చాలామంది యొక్క అభిప్రాయం పస్కా పండుగకు యేసు ప్రభు వారు వెళ్ళి ఉంటారు అనేది అభిప్రాయం. మెట్టుకు ఆ పండుగకు ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళిన తరువాత
జరిగిన సంఘటన 2వ వచనం నుంచి చూస్తూ ఉన్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. కాబట్టి ఈ గొర్రెల ద్వారాన్ని నేను చూచాను. ఈ గొర్రెల ద్వారం నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా తన యొక్క అనుచరులు కట్టినట్లుగా మనం చూస్తాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి, అండర్లైన్ దాట్, గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. 32వ వచనం చూడండి. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేశారు. ఈ గొర్రెల గుమ్మాన్ని నేను చూచాను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు. ఈ గొర్రెల గుమ్మము గుండా వెళితేనే ఈ బెతెస్దా కోనేరు ఉంటుంది. ఈ బెతెస్దా కోనేరుకు 5 మంటపాలు ఉన్నాయి. బెతెస్దా అనే మాటకు అర్థం ఏమిటి అనగా కరుణ కలిగిన కుటుంబం, కనికరము కలిగిన కరుణా గృహం. ఈ బెతెస్దా అనే పేరుకు అర్థం ఏమిటనగా కరుణా గృహం లేక కృపాగృహం అని పేరు. పేరు చాలా బాగుంది. కానీ ఈ యొక్క కోనేరు దగ్గర కరుణాగృహం, కృపాగృహం, కనికరాగృహం అని పేరు పెట్టుకున్న ఈ కోనేరు దగ్గర అంత కరుణ, అంత కృప, అంత కనికరం లేదేమో అనిపిస్తుంది కదా. ఈ దినాల్లో చాలామంది పేరు పెట్టుకుంటారు. సత్యం అని పేరు పెట్టుకుంటాడు. తమిళ్లో మీలో ఎవరిదైనా పేరు సత్యం ఉంటే నన్ను అపార్థం చేసుకోవద్దు, ఒక తండ్రి లాంటివాడిని. సత్యం అని పేరు పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టారు తల్లిదండ్రులు? వీడు సత్యమే చెప్పాలి, సత్యమైన యేసు ప్రభువాన్ని అంగీకరించాలి, ఎటువంటి అబద్ధం ఆడటానికి వీల్లేదు అన్నట్టుగా ఏదో ఉద్దేశించి ప్రేమించి తల్లిదండ్రులు పేరు పెడతారు. కానీ వీడు నోరెపితే అబద్ధమే. చాలా విచారకరమైన సంగతి ఆయా కుటుంబాల్లో ఉంటాయి. హెబ్రీ భాషలో బెతెస్దా అనగా కనికరం కలిగిన గృహం, కృప కలిగిన గృహం, దయాగృహం. ప్రియులారా, పేరు గొప్ప ఊరు దెబ్బ కదూ. కొంతమందికి పేరు చాలా ఉంటుంది, కానీ వారు బ్రతుకులు చూస్తే చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి ఆ పండుగకు ప్రభువారు వెళ్ళారు. కోనేరుకు 5 మంటపాలు ఉన్నాయి. ఈ 5 మంటపాలు గూర్చి చాలామంది చాలా విషయాలు చెప్పడం నేను విన్నాను. ఈ 5 మంటపాలు 5 గాయాలు వేసాయి, పంచగాయాలు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఏదో దానికి కుదిరితే చాలు, ఇక్కడ 5 ఉంది కాబట్టి అక్కడ కూడా 5 ఉంది కాబట్టి అన్నట్టుగా చెప్తారు. 5 మంటపాలు 5 గాయాలు ఎన్నడూ కావు. ఒక ఉద్దేశం ఏమిటి అనగా ఈ 5 మంటపాలు మోషే గారు రాసిన 5 కాండాలు అని అనడం కొద్ది వరకు అది సమంజసంగా ఉంటుంది. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. నేను చూశాను అని చెప్పాను కదా, అక్కడ చాలామంది ఉంటారు. 5 మంటపాల్లో చాలామంది రోగులు. మానవుని యొక్క జీవితంలో కూడా పాపం అనే రోగం చాలా విపరీతంగా ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. పాపం అనే రోగంతో ప్రతి మానవుడు సతమతం అవుతున్నాడు.
అనే హృదయంలో నెమ్మది లేకుండా ఉంటుంది. పైకి బాగుగా కనబడినప్పటికీ కూడా మంచి మంచి సూట్లు బూట్లు ఖరీదైన బట్టలు వేసుకుని వేషం చేత పైకి మంచిగా కనబడినప్పుడు కూడా పాప రోగం అతన్ని పట్టుకొని పీడిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే గుడ్డివారు, వారికి కళ్ళుంటాయి కానీ కనబడవు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటాం కదా. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఉన్న ఇంద్రియాల కంటే కళ్ళు చాలా అవసరం. కానీ ఇక్కడ గుడ్డివారు కూడా ఉన్నారు. ప్రభు ముట్టగల సమర్థుడు. ఆయన గుడ్డివారికి చూపనిచ్చాడండి. దేవుని నామానికి స్తోత్రం. గుడ్డివారు, సరిగ్గా నడవలేని కుంటువారు, ఊచా కాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. ప్రియులరా, వారు కుంటివారు. మానవులందరూ కుంటివారుగానే ఉన్నారు అని అనడానికి ఏమాత్రం సంశయం లేదు. ఎందుచేతనగా వారి నడవడిలో న్యాయం కనబట్టంలే. అమ్మాయి అలా నడుస్తుంది, పక్కగానే నడుస్తాడు. అంటే ఈడు స్ట్రైట్గా నడవలేడా? అమ్మాయిని రాసుకుని వెళ్ళేటట్టుగా నడుస్తాడు, కుంటుగా నడుస్తాడు. వాడు కుంటోడు కాదు. ఈనాడు లోకంలో పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి. ఊచకాలు చేతులు గలవారు అని అంటే వారి క్రియలు సరి అయినవి కావు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12-13 వచనాలు చూచినట్లయితే మనకి ఈ సత్యం అర్థమవుతుంది. 5వ వచనం చదివి నేను ముగిస్తాను. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. 38 ఏండ్ల నుండి వ్యాధి ఉంది అంటే ఆయన వయస్సు ఎంత అవుతుందో, అంటే వ్యాధి మొదలుపెట్టినప్పుడు అతని వయసు ఎంతో. అతడు 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. యేసు ప్రభు వారి కంటే పెద్దవాడు అతడు అక్కడ పడి ఉన్నాడు. ఎవరు అతన్ని పట్టించుకోవడం లేదు. ఎవరు పట్టించుకొని ఆ వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో నా ప్రియ బిడ్డలారా, నీవు కూడా నిస్పృహ నిరాశల్లో ఉన్నావు కదూ. నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు. నా భర్త పట్టించుకోవడం లేదు, నా భార్య పట్టించుకోవడం లేదు, నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు, నా బిడ్డలు పట్టించుకోవడం లేదు. దిక్కులేని వాడిని అయిపోయాను, దిక్కులేని దాన్ని అయిపోయాను. ఎంతోమంది నాతో మాట్లాడుతూ చెప్తూ ఉంటారండి. నా ప్రియ బిడ్డలారా, 38 దీర్ఘకాల సంవత్సరాలు అతన్ని ఎవరూ పట్టించుకోకపోయినా పట్టించుకునే యేసయ్య అతని దగ్గరికి వచ్చాడు. అతడు యేసయ్య దగ్గరికి వెళ్ళే, యేసయ్య అతని దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందో తదుపరి రేపు పాఠంలో చూద్దాం. చదువుకొని సకాలానికి రమ్మని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ముగింపులో ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటేనే కానీ ఈ కార్యక్రమం ఈ రీతిగా సజావుగా సాగదు. ఎందుకు అనగా మాకు సంఘం లేదు. సంఘం ద్వారా ఒక క్రమమైన డబ్బు రాదు. కాబట్టి మీరే ఈ యొక్క ప్రోగ్రాంని ఇన్ని సంవత్సరాలు ఆదరిస్తున్నారు. ముందు కూడా ఆదరించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.
ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.